10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
సౌభాగ్యమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం. మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము. ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము. ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము. ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము. ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించువారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించువారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించువల్లిగా నీ భార్య ఉండును. ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించువల్లిగా నీ భార్య.
స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం వివాహమునకు విచ్చేసిన విపులకు శుభ స్వాగతం 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 స్వాగతాల తోరణం స్వాగతం స్వాగతం స్వాగతాల తోరణం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం కానాను పెండ్లికి యేసయ్య స్వాగతం ఆరు రాతి బాణలు ఆయనకే స్వాగతం కానాను పెండ్లికి యేసయ్య స్వాగతం ఆరు రాతి బాణలు ఆయనకే స్వాగతం లోటులన్నీ తీర్చుటై లోకేశుని స్వాగతం సుఖ సంసారమే శుభప్రద స్వాగతం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం ఇస్సాకు రిబ్కాలకు అబ్రహాము స్వాగతం యాకోబుకు ఐగుప్తులో యోసేపు స్వాగతం ఇస్సాకు రిబ్కాలకు అబ్రహాము స్వాగతం యాకోబుకు ఐగుప్తులో యోసేపు స్వాగతం మనసైన జనమునకు మందాసిరి స్వాగతం కానాను దేశము ఘనమైన స్వాగతం అందాల భామకు ఆత్మీయ స్వాగతం సుందరుడౌ వరునికి స్వాగతాల తోరణం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో
సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వధువ స్వాగతం
రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం వివాహ మహోత్సవం ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి గమనించవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాం. మొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు మన మధ్యలో ఉన్న దైవ సేవకులు చదివి వినిపిస్తారు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్య భాగం నుండి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికిని ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి పోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుడు నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. మరొక వాక్యాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం నుండి 32వ వాక్యం వరకు చదువు. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి నుండి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడుతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషుడు కూడా తన సొంత
శరీరం వరలే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. మూడవ విషయాన్ని కూడా ఈ పరిశుద్ధ వివాహ సందర్భంగా గమనిద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడు అనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడిను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన్యతకు తీసుకొని పండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు ఈ వాక్య భాగమును కూడా మనందరి వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. అందరూ అలానే తలలో వంచి కళ్ళు వేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని వివాహ కార్యక్రమాన్ని అది ప్రారంభించుకుందాం. తలలో వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాఘనుడైన దేవ, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడినని మీ వాక్యంలో సెలవిచ్చిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శుభ సమయంలో భార్గవిని బుజ్జిని మీరు జ్ఞాపకం చేసుకుని దివిలో మీ ఆత్మడా మీ ఆత్మాధ్వర్యములో జత చేయబడబోతున్న బిడ్డలిద్దరికి దీవెనకరంగా మీరు మార్చి ఆశీర్వాదకరంగా ఈ పరిశుద్ధ వివాహ మహోత్సవం జరిపిస్తూ ఉన్న వాక్యమును వివరిస్తూ ఉన్న మీ దాసుని అభిషేకించి బలపరిచి ఈ వివాహ పరిశుద్ధ కార్యక్రమంలో మీరే వాడుకుని మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అబ్బాయి తరఫున వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అబ్బాయి తరఫున వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అమ్మాయి తరఫున వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అటు ఇటుగాను వాళ్ళందరూ చెప్పండి. సమయం 1:10 అయింది. వాస్తవంగా ఈ సమయానికి వివాహం అంతా ముగించేసేయాలి. ఆల్మోస్ట్ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించే సమయం. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది.
చెన్నై నుండి విజయవాడ వెళ్ళే ఫలానా ట్రైను గంట ఆలస్యంగా నడుస్తున్నందుకు మేము చింతిస్తున్నామని రైల్వే స్టేషన్లో చెప్తూ ఉంటారు. ప్రస్తుతం బుజ్జి భార్గవి వీళ్ళ వివాహం 3 గంటల ఆలస్యంగా నడుస్తున్నందుకు నేను చింతిస్తున్నాను. నేను ఒక టైం పెట్టుకొని వచ్చాను. ఇక్కడ 1:30 వరకు ఇక్కడ ఉండాలని, 1:30 వరకు నేను ఇక్కడ ఉండాలనుకున్నాను. ఎందుకంటే నాకు సాయంకాలం వేరే కార్యక్రమాలు ఉన్నాయి. విజయవాడ అరగంటలో సాధ్యమైనంత వరకు క్లుప్తంగా కొన్ని మాటలు. వాస్తవంగా రాజు పాస్టర్ గారు జరిపించాల్సిన వివాహం ఇది. వారు అత్యవసరంగా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, అమెరికా వీసా కోసం. మొత్తం మీద కాలాలు సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరి చేతుల మీద ఏం జరిపించాలో ప్రభు నిర్ణయించి పెట్టారు. కాబోయే భార్య భర్తలు బుజ్జి భార్గవి వీళ్ళ కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పటికే సంసారం అనే సముద్రంలో దిగి ఈదలేక మునగలేక తేలలేక గట్టెక్కలేక సతమతమవుతున్న వాళ్ళకి ఎప్పుడెప్పుడు సంసారం అనే సముద్రంలో దిగుదామా అని ఉవ్విళ్ళూరుతున్న వీళ్ళిద్దరికీ వాక్యానుసారముగా కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు, సలహాలు అందించబడ్డాయి. యేసు ప్రభు ఆజన్మ బ్రహ్మచారి అయిన ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో భార్యాభర్తల కోసం ఒకే ఒక చోట ఒకే ఒక మాట మాట్లాడారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేకమైన విషయాల కోసం అనేక సందర్భాల్లో ప్రస్తావించి మాట్లాడేవారు. భార్యాభర్తల కోసం మాత్రం ఒకే ఒక చోట ఒకే ఒక మాట మాట్లాడారు. అంత మాత్రాన వివాహ వ్యవస్థ అంటే యేసు ప్రభువుకి ఇష్టం లేదంటారా? అట్లన రాదు. అలాగని భార్యాభర్తల ప్రేమ అనురాగాల మీద యేసు ప్రభువుకి నమ్మకం లేదంటారా? అలాగూ అనరాదు. యేసు ప్రభు చెప్పిన ఆ ఒక్క మాటలో భార్యాభర్తల యొక్క యావత్ జీవితం ఆధారపడి ఉందన్న వాస్తవాన్ని మనం ఇక్కడ గమనించాం. ఆ ఒక్క వాక్యాన్ని కొన్ని భాగాలకు విభజిస్తూ వీళ్ళిద్దరికీ కొన్ని మాటలు చెప్తూ నా తదువారు మీకు కూడా ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మార్కు సువర్తమానం 10వ అధ్యాయం 8వ వాక్యంలో ఉన్న మాటని నేను మీకు వివరిస్తాను. మార్క్ సువర్తమానం 10వ అధ్యాయం 8వ వాక్యాన్ని భక్తులు చదివి సహాయం చేస్తారు. వర్తమానం 10వ అధ్యాయం 8వ వాక్యం, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు గనుక వారు ఇక ఇద్దరుగా ఉండక ఏక శరీరమై ఉంటారు. వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. వారు ఇక మీదట బుజ్జి 4వ తారీఖు జూలై నెల 2017 సమయం 3:01. ఇక మీదట బుజ్జి భార్గవి ఇద్దరుగా ఉండక ఏక శరీరం. అక్షరానుసారంగా తీసుకుంటే
ప్రస్తుత సమాజంలో శరీరాలు ఏకమవుతున్నాయి, సంతానోత్పత్తి జరుగుతూ ఉంది, భూమిని నింపేస్తూ ఉన్నారు. ఆదాము హవ్వల కోసం కూడా ఇవే మాటలు చెప్పబడ్డాయి. వారిద్దరు ఏక శరీరమై ఉంటారు, ఏక శరీరమై ఉంటారు. ఆదాము హవ్వల కోసం చెప్పిన మాట అక్షర సత్యం. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ఏక శరీరం అంటే ఒకే మాట, ఒకే పాట, ఒకే పడక, ఒకే నడక, ఒకే ఆలోచన, ఒకే తాత్పర్యం, ఒకే అభిప్రాయం, ఒకే ఆలోచన. భార్య భర్తలు అంటే అభిప్రాయాలు, తాత్పర్యాలు, ప్రతిదీ వన్ మైండ్. ఇది దీని అర్థం. విస్తరించి బోల్డని డైలాగులు చెప్పుకోవడం కంటే కూడా ఒక్క మాటలో యావద్వైవ. ఇక భార్యాభర్తలు స్వర్గసీమల్లాగా ఆనంద సంతోషాలతో, సుఖ సంతోష సౌభాగ్యాలతో, సుభిక్షంతో వర్ధిల్లుతారని యేసయ్య గారు చెప్తూ ఉంటారు. ప్రియులారా, 3.5 సంవత్సరాల పరిచర్యలో భార్యాభర్తల కోసం ఈ ఒక్క మాట ఎందుకు చెప్పారంటే, ఈ ఒక్క మాటలో యావత్ వైవాహిక సంతోషం, ఆనందం ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈరోజు వరకు బుజ్జి ఎవరిని చూస్తున్నా చూడు, మరి ఎవరక్కడ? బుజ్జి ఆలోచనలు వేరు, భార్గవి తలంపులు వేరు. చూడు నీ భార్య ఎట్లా అవుతుంది. నీ అభిప్రాయాలు వేరు, ఆ అమ్మాయి ఆలోచన. నీ నడక వేరు, ఆ అమ్మాయి పడక వేరు. ఇక దేవుడు ఏకాంగులని సంసారులుగా చేసే దేవుడు. ఏదేనులో ఆదాము ఒంటరిగా తిరుగుతూ తుంట్ర పనులు చేస్తున్నాడు. సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడు ఏదేనులో వేసిన తోటని కావలి కాయడానికి, లైక్ ఏ వాచ్మ్యాన్, ఏదేనులో వేసిన తోటని కావలి కాయడానికి నేలమంటితో నరుని సృజించి ఆదాము అని పేరు పెట్టి తోటంతటిని కావలి కాయమన్నాడు. ఓ రోజు దేవుడు దిగొచ్చేసరికి ఆదాము నడకలో తేడా, చూపులో తేడా, ప్రవర్తనలో తేడా, సమస్త ప్రవర్తనలో తేడాగా కనిపించారు ఆదాము దేవుని దృష్టికి. అక్కడికక్కడే దేవుడు ఓ నిర్ణయానికి వచ్చేసారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయాన్ని కలుగు చేద్దాం అని అనుకున్నారు. కానీ తొందరపడలేదు. ఆడవాళ్ళ విషయంలో ఏమాత్రం తొందరపడ్డా కొరివి తీసి తలగొక్కున్నట్టని దేవునికి కూడా తెలిసినట్టుంది ఈ సత్యం. అక్కడికక్కడే ఆవేశంగా దేవుడు నిర్ణయానికి వచ్చారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని కలుగు చేయాలి అని. అయినా తర్వాత ఆలోచిద్దామని ప్రాజెక్టు ప్రక్కన పెట్టారు. ప్రియులారా, ఏం కుదరాలంటే ఏదో ఒక గుదిబండం తీసుకొచ్చాడు, మెల్లో గట్టండ్రా అంటారు. ఇక్కడ కూడా ఉందా ఆ సామెత? ఉందండి, ఉంటుంది. కుర్రోళ్ళు ఒంటరిగా ఉంటే తొండ్ర పనులు చేస్తారు, వాడి గుణం కుదరాలంటే ఏదో ఒక గుదిబండం తీసుకొచ్చి వాడి మెల్లో గట్టండ్రా అంటారు. సాక్షాత్తు భార్గవి బుజ్జి మెళ్ళలో గుదిబండ అని అనుకున్నావా? అనుకోలేదా? ఎందుకు అనుకోవాలా? వెనకటికో పెద్ద మనిషి అన్నాడు ఆ మాట. కానీ బుజ్జి అలాంటి, భార్గవి అలాంటిది కాదనుకుంటాను. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. భార్గవి బుజ్జి తల మీద కిరీటం లాంటిది. ఇప్పుడు ఇదన్నా అనుకున్నావు లేదా? ఇట్లాంటివి అనుకుంటావుగా? కుర్రోళ్ళు ఒంటరిగా ఉంటే తొంట్ర పనులు చేస్తారని ఏదో ఒక గుదిబండం తీసుకొచ్చాడు, మెల్లో గట్టండి, గుణం కుదురుతుందంట. ఏదేనులో ఆదాము ఒంటరిగా తొంట్ర పనులు చేస్తూ ఉంటే అక్కడికక్కడ నిర్ణయానికి వచ్చారు. దేవుడు సాటి అయిన సహాయాన్ని కలుగు చేద్దాం. సాక్షాత్తు పరిశుద్ధ గ్రంథంలో మొదటి పేపర్ అంతా చదివితే దేవుడే అంటారు,
మంచిది 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 మంచిది. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ జగన్నాటక సూత్రధారి అయిన దేవుడే అంటారు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది. మనుషులంగా మనమైతే నాకు నచ్చింది వారికి నచ్చకపోవచ్చు, వారికి నచ్చింది వారికి నచ్చకపోవచ్చు. మనుషులం గనక ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ సాక్షాత్తు దేవుడే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నారంటే అది ఎంత మంచిది కాకపోతే దేవుడు మంచిది కాదు అంటారు. ఒక్కసారి దేవుడు మంచిది కాదు అంటే మనం మంచిది అంటే మనం ఎంత మూర్ఖులు అనుకోవాలి. సాటి అయిన సహాయాన్ని కలుగు చేద్దాము అని అనుకున్నారు కానీ కలుగు చేయలేదు. ఎందుకంటే ఆడవాళ్ళ విషయంలో ఏమాత్రం యామరపాటుగా ఉన్నా తొందరపాటుగా కొరికి తీసి తలబోక్కున్నట్టే అని ఎవరో అన్నారు ఆ మధ్య. భూజంతువులన్నింటిని పిలిచారు దేవుడు, వాటికి పేర్లు పెట్టమన్నారు. సర్వలోక నామకరణ కూటం పెట్టారు దేవుడు. అంత అర్జెంటా అండి వాటికి పేర్లు? అప్పుడు మనలో మన మాట మీరు ఎక్కడ నోరు జారకండి. నేను అనుకున్నది ఏమిటంటే ఆదాము ఈ భూజంతువులన్నిటికీ పేరు పెట్టే క్రమంలో ఏ చింపాంజీనో ఏ దున్నపోతో తగులుకుంటాడో ఆడు సావాడు చేస్తాడులే, ఈ స్త్రీలను కలుగు చేయాల్సిన భారం నాకు తప్పుద్దు అనుకున్నారు దేవుడు. ఆదాము మంచోడు, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టి గుట్టుగా వెనక్కి వచ్చి ఉంచున్నాడు. ఆ రోజున కనుక ఆదాము తొందరపడి ఏ చింపాంజీనో తగులుకొని ఉంటే మీరు నేను ఈరోజు చింపాంజీలాగా కొట్టి గోక్కుంటూ గీక్కుంటూ ఉండేవాళ్ళు. మీరు లేఖనాల్లో గమనిస్తే భూజంతువులన్నిటికీ పేరు పెట్టేశారట. అయినను ఆదాముకి సాటి అయిన సహాయము లేదు. నాకు తెలిసిన తెలుగులో, నేను తెలుగుని ప్రేమించిన నా తెలుగులో నాకు అర్థం ఏంటంటే అయినను ఆదాముకు సాటి అయిన సహాయం లేదని దాని అర్థం ఏంటంటే వీటికి పేరు పెట్టే క్రమంలో దేన్నో ఒక దాన్ని తగులుకొని ఉంటాడు అనుకున్నాను. అప్పుడు జగన్నాటక సూత్రధారి ఆలోచించి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సంఘజీవిగా బ్రతకాలని, సంఘజీవిగా బ్రతకడం మాత్రమే కాదు కానీ ఏదైనా ఒక బలమైన బంధంతో నరుడు ముడిపెట్టబడి ఉండాలని కాంక్షించిన దేవుడు ఆదామును చేసినట్లుగా మట్టితో చేయకుండా, చెక్కతో, బండతో, మొద్దుతో, పేడతో చేయకుండా ఆలోచించి బలమైన బంధం కలిగి ఉండాలి నరుడన్న ఆలోచనతో దేవుడు ప్రక్కటెముకలో ఒక దాన్ని తీశాడు. తలలో ఉన్న ఎముకతో చేస్తే మీకు అది ఎక్కువ, ఆడవాళ్ళకి కొంచెం అది ఎక్కువ. ఏది ఆడవాడు పొగరు కాదు, మీకు గారాబం ఎక్కువ. అస్తమాట్లు నెత్తి మీదకి ఎక్కేస్తారు. పాదాలలో ఉన్న ఎముకతో చేస్తేనా మగాళ్ళు అస్సలు మంచోడు, మగాళ్ళు మంచోళ్ళు. పాదాలలో ఉన్నది ఎముకతో చేస్తే మగాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తారు, తలలో ఉన్న ఎముకతో చేస్తే మీరు నెత్తి మీదకి ఎక్కుతారు. అందుకే జగన్నాటక సూత్రధార ఆలోచించి ఈ ప్రక్క చెముకల్లో గుండె ప్రక్కనే ఉన్న ఒక ఎముకని తీశాడు. నాయన భుజ ఉదయం నుంచి చింతపండు వేసావు, ఇటుకరాయి వేసావు, మొత్తం 1 గంటకు తేలేవు, బయటికి పాలిపోయావు. నిన్న లేని అందం ఏదో నిద్ర లేచింది నీలో. ఉదయం స్నానం చేసేటప్పుడు గట్టిగా తడివి చూసుకుంటూ స్నానం చేస్తుంటే ఈ మైకులన్నీ ఆపండి, మిగతా మైకులన్నీ ఆపండి, అక్కడ ఆపండి అన్న మైకులు. ఒక ఎముక తక్కువగా ఉండేది నీకు, ఇప్పుడు ఆ ఎముక కాస్త నీ ప్రక్కలో ఎవడవాడు బళ్ళువా ఉందే, ప్రక్కలో భారీగా వచ్చి కూర్చుంది. భారీగానే బళ్ళువా ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్ నుంచి. అలా చెప్పండి గట్టిగా. ఇది సృష్టి రహస్యం. వాళ్ళిద్దరూ కలిసి దేవుని దగ్గరికి వెళితే దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించారట. వీళ్ళారా, ఆదాము ఒంటరిగా ఉన్నంత కాలం వాచ్మెన్,
ఎప్పుడైతే దేవుడితో కలిసి భార్యతో కలిసి వెళ్ళారో దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. అందుకే సొలొమోన్ అంటారు, భార్య దొరికిన వానికి, చెప్పాలి మీరు, భార్య దొరికిన వానికి ఒక పెళ్లిలో ఇలా చెప్తా ఉంటే ఆ మూల మీద ఒక అబ్బాయి లేచాడు. పాస్టర్ గారు నేను ఒక మాట చెప్తానండి అన్నాడు. టైం చాలదమ్మా, ప్రసంగానికి టైం చాలదు, నేను చెప్పే మాటలు వినమన్నా. లేదండి మీరు ఈ మాటలు వినాలి, ప్రతి చోట మీరు చెప్పాలి అన్నాడు. ఏమిటో చెప్పమన్నా. భార్య దొరికిన వానికి మేలు దొరికినని సొలొమోన్ అన్నాడు, కానీ సార్ నా తల నిండా పేలు దొరికేయండి అన్నాడు. ఎక్కడవరా అన్నా, నా భార్య పేలన్నీ నాకు ఎక్కేయండి అన్నాడు. కళ్ళు గట్టిగా బిగబట్టి మరీ నవ్వుకుంటుంది. దాని అర్థం ఏంటంటే నాకు లేవులే పాస్టర్ గారు అనేగా. భార్య దొరికిన వానికి మేలు దొరికి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని గమనించిన దేవుడు, సాక్షాత్ దేవుడే అసలు పరిశుద్ధ గ్రంథం ప్రారంభించడమే వివాహంతో ప్రారంభించబడి ప్రకటన గ్రంథం వివాహ మహోత్సవంతో ముగించబడుతుంది. ఈ వివాహ వ్యవస్థకి నాంది పలికినవాడు సర్వసృష్టికి ఆధారం. మంచిది, వివాహం అంటే భిన్న మనస్తత్వాలు ఏకత్వంలోకి రాదు. ఎక్కడైతే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందో ఆశీర్వాదము, శాశ్వత జీవం అక్కడ ఉండమని దేవుడే పిలుస్తారట. పిల్లారా, భిన్న అభిప్రాయాలు, భిన్న తాత్పర్యాలు, నడకలు, పడకలు, నేపథ్యాలు, పెరిగిన వాతావరణాలు వేరు. మరి ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే భార్యాభర్తలకు అవసరమైన కొన్ని విషయాలు చెప్తాను. తల్లిదండ్రులు సేవకులమైన మాతో చెప్తా ఉంటారు, పాస్టర్ గారు అబ్బాయికి సంబంధం చూడకపోయారా, పాస్టర్ గారు అమ్మాయికి సంబంధం చూడకపోయారా. సేవకులుగా మేము అడుగుతాం, అబ్బాయికి సంబంధం కుదిరిందా, అమ్మాయికి సంబంధం కుదిరిందా. మొట్టమొదట సంబంధం ద్వారా సంసారం, సంసారం ద్వారా సంతానం, సంతానం ద్వారా సంతోషం, సంతోషం ద్వారా సంతృప్తి, సంతృప్తి ద్వారా సంఘ సహవాసం. ఇవన్నీ సాతోనే ప్రారంభించబడతాయి. సంబంధం దగ్గర ప్రారంభించబడిన ఈ వ్యవస్థ, సంబంధం దగ్గర ప్రారంభించబడిన వ్యవస్థ, సంబంధంలో సంసారం, సంతానం, సంతోషం, సమృద్ధి, సహవాసం, ఇవన్నీ ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే ఎలా సాధ్యం? నీ ఆలోచనలు వేరు, తన అభిప్రాయాలు వేరు, నీ నడక వేరు, తన పడక వేరు. ఎలా? ఇంకొక 70-80 ఏళ్ళు వీళ్ళిద్దరు కలిసి ఒకే చోట ఉండాలి, ఒకే కంచంలో, ఒకే మంచంలో ఉండాలి. హౌ ఇట్స్ పాసిబుల్? అందుకే భార్యాభర్తలు ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే మొట్టమొదట వీళ్ళిద్దరికీ అవసరమైంది, భార్యాభర్తలకు అవసరమైంది నమ్మకం, కాన్ఫిడెన్స్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపారమైన నమ్మకం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమెను నమ్మాలి. ఈ మాట రాసింది ఎవరు? సొలొమోన్ అని మీకు చెప్తాను. ఈ మాట రాసింది సొలొమోను వాళ్ళ అమ్మ. నాణ్యానికి ఒకవైపు అమ్మ, రెండో వైపు అత్త. అత్తలందరూ సుప్పనాథ్ అని కోడల సంఘం చెప్పింది ఇప్పుడు. నా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని పొగుడుతూనే ఆమె పెనిమిటి ఆమెను నమ్మాలి. మనలో మన మాట. నేను ప్రశ్న వేయగానే మీరు టప్పీమని సమాధానం చెప్పాలి. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? అయ్యా ఎవరది? లోడా? సొలొమోనుకి 1000 మంది భార్యలు. కొడుకు 1000 మంది భార్యల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే తల్లి కొడుక్కి బుద్ధి చెప్పకుండా కొడుకును వెనకేసుకొస్తూ ఆమె పెనిమిటి ఆమెను నమ్మాలి అని చెప్తున్నారు ఆవిడ. ఎంతవరకు సమంజసం ఇది? యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్,
దైవ సేవకునిగా నేను అంటాను, భార్య భర్తలు ఇద్దరుగా ఉంచు ఇవన్నీ ఆయన వాళ్ళందరికంటే ఆయన కాన్సన్ట్రేట్ అంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి. భర్త మాత్రమే భార్యను నమ్మడం కాదు, భార్య కూడా భర్తను నమ్మాలి. ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తే మొదటే చెప్పాను, మగాళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు, ఈ మగాళ్ళు అస్సలు మంచోళ్ళు, మగాళ్ళు మంచోళ్ళు కాదు అంటారు. సార్ మీరెవరని నన్ను అడిగారు. పురుషులందు పుణ్య పురుషులు, వాళ్ళ మొదటి పేరు నాది. పుణ్య పురుషుల్లో మొదటి పేరు నాది. భార్య భర్తని ఎంత నమ్మాలో భర్త కూడా భార్యను అంత నమ్మాలి. ప్రస్తుత సమాజంలో అనుమానంతో భార్యను చంపాడు, అనుమానంతో భార్యను నరికేశాడు, అనుమానంతో భార్యను పొడిచేశాడు, అనుమానంతో భార్యను తగలబెట్టాడు, అనుమానంతో ముక్కు కోసేశాడు, అనుమానంతో జుట్టు కోసేశాడు, ఏవోడు కోసేస్తూ ఉంటాడు. అనుమానం ఎవరికి? మగాళ్ళు మళ్ళీ దెప్పిపొడికి మాటలు, అనుమానం పుట్టిన తర్వాత ఆడది పుట్టింది అంటుంటారు. అవుతుందే. భార్యాభర్తలు ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే నమ్మకత్వం, కాన్ఫిడెన్స్. ఏ భార్యాభర్తల మధ్యలో ఆవగిందంత అపనమ్మకానికి చోటు కలుగుతుందో వ్యవస్థ బద్దలైపోతుంది. 2, భార్యాభర్తలు ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే సమ్మతి, కమిట్మెంట్. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవడం సాధ్యమవుతుందా? తలలు పైకెత్తండి. 7,500 పెళ్లి చేసిన ఒక జంటని పలకరించారా, ఎలా ఉంది సంసారం అన్నా, పర్లేదు భాష గారు అడ్జస్ట్ అయిపోతున్నాడు. అమ్మాయి ఎలా ఉంది మీ కాపురం, పర్లేదు భాష గారు ఈ జన్మకి అడ్జస్ట్ అయిపోతున్నాం. సర్దుకుంటున్నాం. ఎలా ఉంది కాపురం, పర్లేదు భాష గారు సర్దుకుంటున్నాం. సర్దుకుంటూ సంసారాలు చేయకండి, సమ్మతితో సంసారం చేయండి. సర్దుకుంటూ సంసారం చేయడానికి మీరు ఇద్దరు కాదు కదా, మీరు ఇద్దరు ఒకటే. మీరు ఇద్దరైతే సర్దుకోవాలి. అందుకే నేను భార్యాభర్తలకి నేను కాదు, నా ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఇక మీదట మీరు ఇద్దరు కాదు, సర్దుకుంటూ సంసారాలు చేయకండి, సమ్మతితో సంసారం చేయండి. సర్దుకుంటూ సంసారం చేయడం అంటే ఏంటి, సమ్మతితో సంసారం చేయడం అంటే ఏమిటి? భార్యాభర్తలు ఇద్దరు కాదు, కుటుంబానికి భార్యాభర్తలు 2 చక్రాల లాంటివారు. ఈ 2 చక్రాలు ఏ ఒక్కటి నేను ముందెళ్ళిపోతాను కుదరదు. అలా ఎవరికి వాళ్ళే ముందు వెనక పడకుండా సరిసమానంగా పరిగెత్తాలని ఈ 2 చక్రాలకు మధ్యలో ఇరుసు ఒకటి ఉంటుంది. ఈ 2 చక్రాలు బ్యాలెన్స్గా వెళ్ళడానికి వివాహం అంటే విడివిడిగా ఉన్న బిడ్డ లోకంలో చెప్పే మాట. క్రైస్తవ వివాహాన్ని గురించి నేను చెప్పే మాట ఏమిటంటే, విడివిడిగా ఉన్నవాళ్ళు వాక్యముతో హత్తుకుని ముడివేయబడ్డం అనేది క్రైస్తవ వివాహం. ముప్పేటల తాడు త్వరగా తెగిపోదు. బుజ్జి భార్గవి వీళ్ళిద్దరూ 2 పేటల తాడుగా ఉంటే, వాక్యమై ఉన్న క్రీస్తు 3వ పేటగా ఉండాలి. ఆడవాళ్ళు జడస్తా వేసి ముగించిన తర్వాత భూతద్దం పెట్టి వెతకండి, 3 పాయలు కనిపిస్తాయేమో. ఎంత భూతద్దం పెట్టి వెతికినా 2 పాయలే కనిపిస్తాయి, 3వది కనిపించదు. అలాగనే భార్యాభర్తలు అంటే కంటికి కనిపించని వాక్యమై ఉన్న బంధం, ముప్పేటల తాడుగా ఈ బంధాన్ని స్థిరపరచాలి. భార్యాభర్తలు ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ ముందు వెనక కాదు, అలా పరిగెత్తకుండా ఉండాలని మధ్యలో ఇరుసు పెట్టారు. తీసేంత వరకు సమ్మతితోనే అరకతున్నాడు. ఈ 2 ఎడ్లలో ఏ ఒక్కటి నేను ఇలా వెళ్తాను వెలిగితే కాడి బద్దలైపోద్ది, ఇరుసు విరిగిపోద్ది. భార్యాభర్తలు కూడా జగన్నాటక సూత్రధారి అయిన దేవుడు భార్యాభర్తలు 2 మీద కుటుంబ వ్యవస్థ అనే గురుతర బాధ్యతను పెట్టారు. భార్గవి, బుజ్జి, మీ 2 భుజస్కంధాల మీద సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడే కుటుంబ వ్యవస్థ
అనే కాడిని పెట్టాడు. మరణం వేరు చేసేంత వరకు మీరిద్దరు సమ్మతితో ఈ అరక దున్నాలి కుటుంబ వ్యవస్థని. అర్థమైందా? సర్దుకుంటూ కాదు, సమ్మతితో కాపురం చేయాలి. సమ్మతి అంటే ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు వినాలి. మొదట సమ్మతించేది పాటించేది పాటించకపోవడం అనేది సెకండరీ. సమ్మతి అంటే ఒకరి ఆలోచనలు ఒకరు వినాలి, ఒకరి ఆలోచనలు ఒకరు పాటించాలి, ఒకరి ఆలోచనలు ఒకరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది సమ్మతి అంటే. ఒక్కోసారి మగాళ్ళకు ఉంటుంది, మరి ఇది పురుష ఆధిక్యం అనాలో పురుష అహంకారం అనాలో తెలియదు. భార్య ఏదైనా చెప్పడానికి దగ్గరకు వస్తే నువ్వేంటే చెప్పేది, కలుపు మొక్కలు బీక్కునేదానా అంటారు. మరి పెళ్ళప్పుడు తెలియదు అది కలుపు మొక్కలు బీక్కునేదని. అలా ఉండకూడదు. భార్యాభర్తలంటే ఇద్దరు కానే కాదు. 3 ఇద్దరుగా ఉండక ఒక్కరై ఉండాలంటే భార్యాభర్తలిద్దరూ సహవాసం కలిగి ఉండాలి. అంటే భార్యాభర్తలు అన్నాక సహవాసం లేకుండా ఎలా ఉంటారు పాస్టర్ గారు అని అడిగారు. జకరియా ఎలిజబెత్ వారిద్దరు భార్యాభర్తలు అన్నాక ఇద్దరుగా వ్యవహరించకూడదు. వాళ్ళిద్దరూ ఏ భార్యాభర్తలైతే సహవాసం లేకుండా ఒకరితో ఒకళ్ళు సమాధానంగా మాట్లాడుకోకుండా ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళతో సఖ్యత లేకపోతే ఆ వ్యవస్థ దెబ్బతినేస్తుంది. ఏమాత్రం భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మాటల పరంపర కొనసాగకపోతే అనుమానాలకు చోటు ఇవ్వాల్సి వస్తుంది. కనుక భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకుంటూ నడుచుకోవాలి. అసలు భార్య అంటే ఎవరు? భర్త ఎలా నడుచుకోవాలి? వీడికి ఒక 3 మాటలు, ఆ అమ్మాయికి ఒక 4 మాటలు. గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యము, యోగ్యురాలైన భార్య యెహోవా ఇచ్చిన గిఫ్ట్ బహుమానం. బుజ్జికే కాదు, ఇంకొకరికే కాదు, మనిషిగా పుట్టాక భర్తగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కడు, భర్త అనే స్థానాన్ని ఆక్రమించిన ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు మీకు ఆస్తిపాస్తులు ఇస్తారు, పొలము పుట్ర ఇస్తారు, మొక్కలు కుక్కలు ఇస్తారు. దాంతోపాటు తల్లిదండ్రులకు బట్ట పొట్ట ఉంటే అవి కూడా ఇస్తారు. తల్లిదండ్రులకి షుగరు బీపీ ఉంటే ఆస్తిపాస్తులతో పాటు ఈ అనారోగ్యాన్ని కూడా పంచుతున్నారు. తీసుకోండి. యోగ్యురాలైన భార్య దేవుడిచ్చిన గిఫ్ట్. వీడికే కాదు, ఈ బుజ్జికే కాదు, ఇంకొకడికే కాదు, ఇక్కడున్న భర్తలందరికీ గుర్తుపెట్టుకుని ప్రపంచంలో భర్త అనబడే ప్రతి వాడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. మీ తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇస్తారు, కుక్కలు నక్కలు ఇస్తారు, పొలాలు గిలాలు ఇస్తారు. యోగ్యురాలైన భార్య మాత్రం దేవుడిచ్చిన గిఫ్ట్. అంటే ఒక సేవకుడిగా నన్ను ప్రేమించిన నా తోటి సేవకులు శ్యామ్ గారు కానీ, రవి కానీ, యోనా కానీ, ఆనంద్ కానీ, నా తోటి సేవకులు నన్ను ప్రేమించి నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నేను చాలా జాగ్రత్తగా దాన్ని సద్వినియోగపరుచుకుంటాను కానీ సద్వినియోగపరుచుకుంటాను కానీ అద్దాల కేసులో పెట్టి చూసుకుంటా కూర్చోను. భార్య అనేది దేవుడిచ్చిన గిఫ్ట్. అలాగా నెత్తి మీద ఇచ్చి ఊరేగించమాక, వాడుకో, సద్వినియోగపరచుకో. సరేనా? గొద్దడం, రాకులతో పొడవడం, జుట్టు కోసేయడం, కుక్క అని తిట్టడం చేయకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన కదా. నువ్వే కాదు, ప్రతి మగాడికి అహంకారం ఎక్కువ, కొవ్వు ఎక్కువ అంటుంటాడు ఒక ఆయన. దేవుడిచ్చిన గిఫ్ట్ని కుక్క అని తిట్టచ్చా? మాటకు ముందు కుక్క, మాట తర్వాత కుక్క. రాజు పాషలు చెప్తూ ఉంటాడు, మాటకు ముందు కుక్క, మాట తర్వాత కుక్క. బూతులు తిట్టడం, కొట్టడం, తిట్టడం, సిగార్తో కాల్చడం, జుట్టు కోసేయడం, పొడవడం, నరకడం, తిట్టడం నిత్య జీవంలో భార్యగా ఉంటుందని ఎరిగి, మరింత బలహీనమైన ఘట్టమని ఎరిగి, ప్రతి విషయంలో సన్మానించడం అంటే పొగడ్డం. భర్త అనేవాడు ప్రతి విషయంలో భార్యని పొగుడుతానే ఉండాలి. నీకు కోపం వచ్చినా, నీకు బీపీ వచ్చినా, నీకు హై బీపీ అయినా, లో బీపీ అయినా, నీకు ఎన్ని రకాల బీపీ వచ్చినా ప్రతి విషయంలో భార్యని పొగుడుతానే ఉండాలి. రేపు నీకు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా
నీ భాగ్యం పొగుడుతానే జ్ఞానంతో కాపునిస్తాం. నేను సార్ జోక్ చేయట్లేదు, నిజంగానే చెప్తాను. ఎత్తండి. నేను నా భార్యను ప్రేమిస్తున్నా. నేనేమో ఇందాక ప్రసంగం ప్రారంభంలో చెప్పి ఆడవాళ్ళకి అస్సలు అనుమానం ఉండదని. ఈ ఆడవాళ్ళకి అనుమానం మా ఆయన ఎత్తాడో లేదని వెనక్కి తిరిగి మరీ చూస్తున్నా. మీ మెడలు బట్టిను ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి? రే ఎత్తరా నాయన ఎత్తు, లేకపోతే మధ్యాహ్నం బో పెట్టదు బజ్జీలో పెట్టి నీకు ఎత్తు మంచిది. కొంతమంది ఎత్తల సిగ్గుతో ఎత్తలేదు, మనస్సాక్షి సచ్చి ఎత్తలేదు, మరి వాట్ ఎవర్ ఇట్ మేబీ. కొంతమంది ఎత్తేది గట్టిగా ఎత్తండి బాబు. ఎత్తిన వాళ్ళందరి కోసం చప్పట్లు కొట్టి అభినందించండి. ఇందాక అస్సలు ఎత్తలేదు చూడండి, వాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు ఎటు వెలుపురు చేయండి, వదిలేయండి. భార్యని ప్రేమించే వాళ్ళు ఎత్తండి అన్నప్పుడు ఇప్పుడు ఎత్తండి. ఇందాక చెయ్యి ఎత్తారే, ఇప్పుడు ఎత్తండి. ఒక చెయ్యి పెట్టుకొని నా భార్య మెడలో తాళి కట్టినప్పటి నుంచి ఇదిగో ఇక్కడికి వచ్చేంత వరకు నా సొంత శరీరాన్ని ప్రేమించినట్లు నా భార్యను ప్రేమించాను అని వాళ్ళు ఎత్తండి. ఇప్పుడు తేడా వస్తే పోతాయి. వాక్యానుసారంగా పెళ్లి చేసుకున్న క్రైస్తవుడు ఎందుకు ప్రేమించట్లేదు? వాక్యానుసారంగా పెళ్లి చేసుకున్నవాడు సొంత శరీరాన్ని ప్రేమించినట్లు భార్యని ఎందుకు ప్రేమించట్లేదు? ప్రేమించమని వాక్యం హెచ్చరిస్తుంది కదా. ఎందుకు ప్రేమించట్లేదు తెలుసా? వాక్యాన్ని మీరు అబద్ధంగా అనుకున్నారు.